అయినా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఆవిడ నాకు తెలుసు. ఆవిడ పేరు సంగీత. ఆమె ఒక విధవరాలు. కాని ఆవిడలాగా పెరుగుగార్లు ఎవరూ చేయలేరు. ఆవిడ చేసిన పెరుగువడలు ఒక్కసారి తింటే మళ్ళీ తినడానికి ఆవిడ షాప్ దగ్గర లైన్లో నించుంటారు. కానీ ఆవిడ ఊరు వదిలి ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటారా? ఒక సంవత్సరం క్రితమే ఆమె భర్త చనిపోయాడు. ఆమె పని వెతుక్కుంటుంది. ఆవిడుండటానికి ఒకవేళ మనం ఇక్కడే ఒక గదిస్తే ఇక్కడికి రావడానికి తప్పకుండా ఒప్పుకుంటుంది. సరే, నువ్వెళ్ళి ఆమెతో మాట్లాడు. మరుసటి రోజే రాజరాణి అక్కడికి వెళ్లి సంగీతతో మాట్లాడి తనతో సిటీకి రావడానికి ఒప్పించింది. సంగీత, నువ్వు ఉండటానికి నీకొక గది కూడా ఏర్పాటు చేస్తాను. అయితే వచ్చిన లాభం సిరసగం పంచుకుందాం. సంగీత ఒక విధవరాలు మరియు 5 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. ఆమెకేమో పని అవసరం. అందుకని రాజరాణితోటి పట్టణం వచ్చింది. అయితే రాజరాణి ఆమె ఉండటానికి ఒక గది ఏర్పాటు చేసింది. అయితే సేటు వెంటనే దుకాణం రెడీ చేశాడు. అయితే ఆ దుకాణంలో రాజరాణి కౌంటర్లో కూర్చొని డబ్బులు కలెక్ట్ చేసేది మరియు సంగీత పెరుగువడలు చేస్తుంది. కొంతసేపటికి వాళ్ళ షాప్కి ఒక అతనొస్తాడు మరియు పెరుగువడలు తినేలా అంటాడు, అక్కయ్య గారు, ఈ పెరుగువళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి, భలే రుచిగా ఉన్నాయి. అవును, మరి మా షాపే అలాంటిది. ఒక్కసారి ఇక్కడ తింటే మళ్ళీ మళ్ళీ వచ్చి తింటారు. వారంలో వచ్చిన లాభాలు సగం సగం చేసుకున్నారు. అయితే ఈ విధంగా కొన్ని నెలలు గడిచాయి. రోజురోజుకి వాళ్ళకి ఆదాయం పెరిగింది. ఇది చూసిన సేటు తన భార్యకు అత్యాశ పెరిగింది. రాజరాణి, మొత్తం లాభం అంతా మన జేబులోకి వచ్చినప్పుడే కదా అసలైన మజా. అప్పుడు మన ఆదాయం చాలా పెరుగుతుంది కదా. సరే, ఈరోజే నేను సంగీతతోటి ఈ విషయం మాట్లాడతాను. రాజరాణి ఆమెతో మాట్లాడడానికి వెళ్ళింది. సంగీత, నీకు తెలుసు కదా ఈ మధ్య రేట్లెంత పెరిగాయో. సామాన్లే ఖరీదెక్కువ అంటే ఇంకా కరెంటు లాంటివి వేరే ఖర్చులు కూడా ఉంటాయి కదా. ఇక నాకు ఈ సగం లాభం ఏమీ పనికొచ్చేటట్లు లేదు. అందుకే ఒక పని చేద్దాం. నేను నీకు రోజుకి 200 రూపాయలు ఇస్తాను, సరేనా? కానీ అమ్మా, మనం సగం లాభం గురించి కదా మాట్లాడుకున్నాం. మరప్పుడు మీరెందుకు మీ మాట మీద నిలబడట్లేదు? నీలో అత్యాశ పెరిగిందని అనిపిస్తుంది సంగీత. అత్యాశ నాలో కాదు, మీలో వచ్చింది. పెరుగువళ్ళు ఎక్కువగా అమ్ముడిపోతున్నాయి. అందుకే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అనుకుని నాకు 200 ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు, అవునా? ఇప్పుడు నువ్వు నాతో వాదన మొదలు పెడతావా? నిన్నిక్కడ తీసుకురావడం నిజంగా నేను చేసిన తప్పు. నువ్విక్కడుండడానికి రూమ్ ఇచ్చాను, పనిచ్చాను. ఇప్పుడు చూస్తే నాతోనే పెట్టుకుంటున్నావు. ఇందులో తప్పేముందమ్మా? నేను నా హక్కు కోసమే కదా మాట్లాడుతున్నాను. రోజంతా నేను మున్నా కలిసి కష్టపడి పనిచేస్తున్నాం. ఇంతైతే హక్కు మాకుంది కదా. ఆమెకు కోపం వచ్చి సంగీతాన్ని మరియు ఆమె కొడుకుని ఇంటినుంచి వెళ్లగొట్టింది. సంగీత పార్కులో కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. నాన్న, మనం ఇంక ఊరు బయలుదేరాలి. ఇక్కడింకా మనకి ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు. అమ్మా, మన దగ్గర కొంచెం డబ్బులున్నాయి కదా, మనమే ఎందుకు పెరుగువడి చేసి అమ్మకూడదు? సంగీత అద్దెకు చిన్న ఇల్లు తీసుకుంది. ఒక తోపుడు బండి కొని మిగిలిన డబ్బులతో కావాల్సిన సామాన్లు కొన్నది. మరి 3 రోజుల తర్వాత తన బండి దగ్గర తయారు చేసిన పెరుగువడలు అమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ బండి దగ్గర జనం చేరడం మొదలైంది. కొంతసేపటికి పెరుగువడలన్నీ అయిపోయాయి. మొదటి రోజే ఆమెకు చాలా డబ్బులు వచ్చాయి. ఏంటి ఇంత డబ్బా? ఇది ఆవిడిచ్చిన సగం లాభం కంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడిక ఆమె రోజుకి ఎన్ని వడలు చేస్తే అన్ని పెరుగువడలు అయిపోతాయి. వారు రోజు చాలా డబ్బులు సంపాదించేవారు. మరోవైపు రాజారాణి షాప్లో వేరే ఆవిడ్ని కూర్చోపెట్టింది. కాని ఈవిడ చేసిన పెరుగువాళ్లు మాత్రం అంత రుచిగా లేవు. అది తిన్న కస్టమర్ రాజారాణితో ఇలా అన్నారు, అక్క, వేరే విధంగా అనుకోకండి. ఈ పెరుగువళ్ళు ముందున్నంత రుచికరంగా అయితే లేవు. తినాలంటే తిను, లేదంటే వెళ్ళిపో. ఇప్పుడు ఆవిడ పెరుగువాళ్లో అంత రుచైతే లేదు. దానికి తోడు కస్టమర్లతో ఆమె ప్రవర్తన కూడా బాలేదు. దానివల్ల నెమ్మదిగా కస్టమర్స్ తగ్గిపోయారు. ఇప్పుడింక లాభం కాదు కదా, పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అందువలన ఆమె షాప్ ముయ్యవలసి వచ్చింది. మరోవైపు సంగీత ఎంత అభివృద్ధి చెందిందంటే ఆమె సొంతంగా ఒక షాప్ కొనుక్కుంది. ఆ షాప్లో పెరుగువళ్ళు అమ్మడం మొదలుపెట్టింది మరియు చాలా లాభం పొందింది. అరే, ఎంతసేపు తుడుస్తావే? ఉక్కపోతతో నేను చచ్చేలా ఉన్నాను. ఇదేమో ఫ్యాన్ ఆపేసింది. త్వరగా చెయ్యవే. అయిపోయింది అత్తయ్య, ఈ చెత్త ఒక్కటే ఎత్తేస్తా. ఫ్యాన్ వేస్తే ఇదంతా ఎగిరిపోతుందని. అబ్బో, నాకే నేర్పుతున్నావే. త్వరగా పనిచేయి. ఆ ఫ్యాన్ తగలబెట్టు నా మొహాన. అబ్బా, ఎంత వేడిగా ఉందో దేవుడా. ఇల్లంతా తుడిచేశాను అత్తయ్య, మీ కాళ్ళు ఒత్తనా? కాస్త ఒత్తవే. కానీ ఈ పని వంకతో వంట చేయడం మానేసావా ఏంటి? టైంకి వంటంతా అయిపోవాలి, అర్థమైందా? సరే అత్తయ్య. అత్తగారి నుండి ఇలాంటి మాటలు పడ్డం చంద్రికకి అలవాటే. చంద్రిక పెళ్లి రాకేష్తో జరుగుతుంది. రాకేష్ విమలమ్మ పెద్ద కొడుకు. విమలమ్మ చిన్న కూతురు రజని. రజని పెళ్లి రాకేష్ కంటే ముందే అవుతుంది.
రాకేష్ ఒక ఫ్యాక్టరీలో క్లర్క్గా చేస్తూ ఉంటాడు. విమలమ్మకి తన కూతురు రజని అంటే చాలా ఇష్టం. కానీ తన కోడలు చాందినీని అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే చాందిని ధనవంతుల బిడ్డ కాదు కాబట్టి. చాందిని ఇంటి పని అంతా ఎంత చక్కగా చేసినా విమలమ్మ తన ప్రతి పనిని వంకపెట్టేది. ఒకరోజు సాయంత్రం విమలమ్మ బయటికి వెళ్ళేటప్పుడు తన స్నేహితురాలు మధ్యలో కలుస్తుంది. ఓ విమలా, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది చూసి. ఏం చెప్పమంటావే, ముసలైపోయానుగా. ఎందుకే నవ్వుతున్నావు? నేనేమైనా జోక్ చేసేనా ఏంటి? నీ మాటలకే నవ్వుతున్నానే. 65 ఏళ్ళు వచ్చేసాయిగా. ముసల్తనం వచ్చేసినట్టే, ఇంకెందుకు బాధపడుతున్నావు? నీకు కూడా జోక్ అయిపోయానే. అయినా నీకో మాట చెప్పనా? నాకేమీ 65 ఏళ్ళు కాదు, నాకు 64 ఏళ్లే. అమ్మో, నీతో ఎవ్వరూ గెలవలేరే బాబు. సరేలే, వదిలే. చాందిని ఎలా ఉంది? బాగానే ఉందిగా. ఎలా ఉంటుంది? వత్త పని దొంగ. పని నుండి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తుంది. ఒకటి చెప్పి ఒకటి చేస్తుందే. వాళ్ళ అమ్మా నాన్న ఏవీ నేర్పలేదు. కానీ మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుందిగా. వీధిలో అందరూ మెచ్చుకుంటారు కదే. ఓ అదా, అదంతా నా వల్ల. నేను లేకపోతే నా కొడుకు ఏమైపోతాడో. ఆ ఇల్లంతా సర్వనాశనం అయిపోతుంది. అరే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావే. విమలా, చాందిని చాలా మంచి పిల్ల. ఒక మంచి భార్య, మంచి కోడలుగా ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. సరేలే, దూరపు కొండలను ఉన్నగానే కనిపిస్తాయి. నీకేం తెలుసు దాని సంగతి? ఏమైంది? అదేమేం చేసిందా? అది నెంబర్ 1 కిలాడియే. దాని కళ్ళెప్పుడు నా పెన్షను, నా నగల మీదే ఉంటాయనిపిస్తుంది. కానీ నీ తర్వాత నీ వస్తువులన్నీ నీ కొడుకు కోడలివే కదానే. అస్సలు కాదు. దానికి నావేవి ఇవ్వడానికి అదేం తెచ్చిందని ఇక్కడికి? నేను ముందే ఆలోచించుకున్నానులే. నా డబ్బు బంగారం నా కూతురికే చెందాలని. చాందిని అత్తగారికి ఎన్ని సేవలు చేసినా అత్తగారి మనసులో కోడల మీద ఉన్న చెడు ఆలోచనలు దూరం చేయడం చాలా కష్టం. ఒకరోజు, అమ్మా, ఎక్కడున్నావు? అరే రజనీ, రా నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావమ్మా? అత్తగారింట్లో తినట్లేదా? ఏం చెప్పమంటావే అమ్మా, అత్తగారింట్లో పుట్టింట్లో ఉండదుగా. నా సంగతి వదిలి. నువ్వెలా ఉన్నావమ్మా? నడుస్తుందిలే, ఇంకెలా ఉంటాను. ఎందుకు? ఏమైందమ్మా? వదినేమైనా అన్నదా? దాని సంగతి ఎందుకు లేవే. ఎందుకమ్మా? నా తల్లిని సరిగ్గా చూసుకోకపోతే ఊరుకుంటానా ఏంటి? ఏం చేసిందో ఉన్నట్టు చెప్పు. రజనీ ఇంటికి రాగానే చాందినిని తిట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడే రజనీ మాటలు విని చాందిని వంటింట్లోంచి బయటికొచ్చి, వదినా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. అన్నయ్య రాలేదా? రాలేదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. అమ్మా, ఆయనకేదో పనుందని 2 రోజుల కోసం బయటికెళ్లారు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట. ఈ 2 రోజులు ఇక్కడే ఉందామని నీ దగ్గరికి వచ్చేసానమ్మా. మంచి పని చేశావు తల్లి. అయినా నిన్ను చూసి ఎన్ని రోజులైందో. నువ్వు ఎప్పుడైనా రావచ్చు తల్లి. సరే అమ్మా, నా కోసం ఏం చేస్తావు? చెప్పండి వదినా, ఏం చేయమంటారు? చిటికలో చేసేస్తా. నాకు మసాలా పన్నీర్, పులావ్ తినాలనుంది. సరే అయితే. అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను. సరేలే, కానీ త్వరగా రా. ఆ తర్వాత చాందిని సామాన్లు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది. తను వెళ్ళగానే వాళ్ళిద్దరూ మళ్ళీ తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. రజనీ తల్లి కంటే 2 ఆకులు ఎక్కువలోనే ఉంటుంది. ఎప్పుడొచ్చినా చాందిని మీద విషం బాగా నింపుతూ ఉంటుంది. నీకు గుర్తుందా అమ్మా నా ఫ్రెండ్ ప్రియా? ప్రియా కదా, గుర్తుందమ్మా. కిందటి నెలలో తను పెళ్ళయిందమ్మా. వాళ్ళ నాన్న కట్నం కింద కారిచ్చాడు. అవునా? వాళ్ళ నాన్న ఒక రైతు కదా. చూడమ్మా, ఇవ్వడానికి మనసుండాలి. మనసుంటే అప్పైనా తీసుకొచ్చి కూతురు కోసం అన్నీ ఇవ్వచ్చు. అందరూ నీ కొడుకులా పిసినార్లా ఉంటారా ఏంటి? అలానే నాలాగా మంచివాళ్లా ఉంటారా అమ్మా? రజనీ తన మనసులో ఉన్నదంతా కక్కేస్తుంది. కార్ అన్న మాట వినగానే విమలమ్మకి ఇంకా కోపం వచ్చేస్తుంది. చాందిని చాలా ప్రేమగా తన వదిని కోసం అన్నీ వండింది. కానీ వాళ్ళు బాగా తిని బాగుందని ఒక్క మాటైనా అనరు. ఆ 2 రోజులు చాందినికి ఇంట్లో పని కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ తర్వాత రజనీ ప్రయాణం అవ్వబోతుంటే విమలమ్మ రజనీ చేతిలో బంగారు కమ్మలు పెడుతుంది. తీసుకో అమ్మా. నేను పోయాక నా వస్తువులు చాందిని తీసుకోవడం నాకిష్టం లేదు తల్లి. ఏంటమ్మా, కానీ అప్పటి వరకు నువ్వేసుకోవచ్చుగా. ఈ వయసులో ఏం వేసుకుంటానులేవే. నువ్వేసుకోనా బంగారు తల్లి. విను, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. మెల్లమెల్లగా నా నగలు, డబ్బులు అన్నీ నీకిచ్చేస్తాను. సరే అమ్మా, నీకెప్పుడు నన్ను చూడాలనుంటే అప్పుడు చెప్పు. ఫోన్ చేయి చాలు.
ఆ తర్వాత రజని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ మాటలన్నీ కిచెన్లోంచి చాందిని వింటుంది. తన కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. తను మంచి కోడలవ్వాలని చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ విమలమ్మని సంతోషపెట్టడం తన వల్ల కాదు. దానికి తోడు రజని వచ్చి మరికొంచెం పాడు చేసిపోయేది. అలానే చాలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు విమలమ్మ మేడ మీదకి వెళ్తుంది. ఆమె కిందికి దిగుతుండగా అనుకోకుండా కాలు జారి మెట్ల మీద నుంచి కిందికి పడిపోతుంది. జారి పడగానే విమలమ్మ తలకి పెద్ద దెబ్బ తగిలి నెత్తురు కారుతూ ఉంటుంది. విమలమ్మని అలా చూసి చాందిని చాలా భయపడిపోతుంది. తను వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తుంది. కానీ అప్పుడు రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు చాందిని ధైర్యం తెచ్చుకొని అత్తగారిని కూర్చోబెట్టి తన తలకి కట్టుకట్టి ఆ తర్వాత ఒక ఆటోని పిలిచి అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కోడలా, నీ దగ్గర డాక్టర్కి ఇవ్వడానికి డబ్బులు లేవు కదే. రాకేష్కి తొందరగా ఫోన్ చేయి, త్వరగా రమ్మను. అత్తయ్య, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఊళ్ళో లేరత్తయ్య, ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. అయితే నా కూతురికి ఫోన్ చేయవే అర్జెంటుగా. ఆటోలో కూర్చుని చాందిని రజనీకి ఫోన్ చేస్తుంది. విషయం మొత్తం చెప్పాక, ఏంటి వదినా? హలో హలో, నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఓఫో, ఏం వినిపించట్లేదు. రజనీ అలా అని ఫోన్ కట్ చేసేస్తుంది. చాందిని ఫోన్ లౌడ్ స్పీకర్లో ఉంటుంది. కానీ రజనీ వాయిస్ అత్తాకోడళ్ళకి బానే వినిపిస్తుంది. వాళ్ళకి అర్థమైపోతుంది రజనీ కావాలనే అలా చెప్పిందని. విమలాకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చాందిని ధైర్యం కోల్పోలేదు. వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నాక డాక్టర్ గారు విమలాకి వెంటనే ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం హాస్పిటల్లో వెంటనే 2 లక్షల రూపాయలు కట్టాలని చెప్తారు. విమలమ్మ చెప్పడంతో చాందిని రజనీకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. కానీ ఇప్పుడు రజనీ ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ అత్తగారికి ఇప్పుడు బాగానే ఉంది. టైంకి తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారు. త్వరలోనే ఆమెకు అంతా నయమైపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు, నా కొడుకు రేపటి వరకు వచ్చేస్తాడు. మీ డబ్బులన్నీ కట్టేస్తాం. కానీ హాస్పిటల్ బిల్ కట్టేశారుగా. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. హాయిగా రెస్ట్ తీసుకోండి, ఓకేనా? మీ కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. త్వరలోనే మీరు కోలుకుంటారు, సరేనా అమ్మా? విమలమ్మకి అర్థం కాలేదు చాందిని దగ్గర అన్ని డబ్బులు ఎలా వచ్చాయని. అప్పుడే తన దృష్టి చాందిని బోసి మెడ మరియు బోసి చేతుల మీద పడతాయి. కోడలి మెడలో మంగళసూత్రం ఉండదు మరియు తన పుట్టింటి వాళ్ళిచ్చిన బంగారు గాజులు కూడా ఉండవు. విమలమ్మకి మొత్తం అర్థమవుతుంది. తను చేసిన దానికి మనసులో చాలా బాధపడుతుంది. Thanks for watching.